చెరువు అభివృద్ధి, పునరుద్ధరణ అంటే ఏమిటో ఏబీ రంగనాథ్ నాయకత్వంలోని హైడ్రా నిరూపించింది. హైడ్రా పనిని ప్రశంసిస్తూ థ్యాంక్ యూ హైడ్రా అని ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. హైడ్రా సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు ముఖ్యంగా చెరువుల కబ్జా తొలగింపు, అక్రమ నిర్మాణాల కూల్చివేతల వంటి కఠిన నిర్ణయాల కారణంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కమిషనర్ ఏబీ రంగనాథ్ నాయకత్వంలో తీసుకున్న ఈ చర్యల వల్ల కొంతమంది హైడ్రా అంటేనే భయపడే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ ఎదురవుతున్న వివాదాలను పట్టించుకోకుండా తమ లక్ష్యం దిశగా నిశ్శబ్దంగా పనిని కొనసాగించింది హైడ్రా. ఇప్పుడు నల్ల చెరువు వంటి ప్రాంతాల్లో హైడ్రా చేసిన పనులు ప్రశంసలు అందుకుంటోంది. ఒకప్పుడు దుర్గంధంతో ఊపిరాడక ఆ ప్రాంతంలోకి రావాలంటేనే నరకం కనిపించే పరిస్థితి ఉండేదని గుర్తు చేసుకున్నారు స్థానికులు. హైడ్రా చేపట్టిన అభివృద్ధి, పునరుద్ధరణ పనుల తర్వాత చెరువు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని వాకర్స్ అభినందించారు. చెరువు చుట్టూ పటిష్టమైన వాకింగ్ ట్రాక్ ను నిర్మించడం ఎంతో బాగుందని ప్రశంసించారు. ఈ మార్పుకు కారణమైన ప్రభుత్వానికి, హైడ్రా సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని వాకర్స్ కోరారు. ముఖ్యంగా ఓపెన్ జిమ్లు, షటిల్ కోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కూర్చొని సేద తీరేందుకు బెంచ్లు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు విన్నపించుకున్నారు. కూల్చివేతలు, కఠిన నిర్ణయాలతో ప్రజల ఆగ్రహానికి గురైన హైడ్రా ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ పనుల ఫలితాలు అందిపుచ్చుకుంటూ నెమ్మదిగా ప్రశంసలు పొందుతోంది. మొదట్లో వ్యతిరేకించిన ప్రజలే ఇప్పుడు తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న సానుకూల మార్పులను చూసి మెచ్చుకుంటున్నారు.